మన కంట్రీ 200 సంవత్సరాల కింద ఇంగ్లీష్ వాడు వదిలేసిన లాను ఇంకా ఫాలో అవుతున్నాం. ఓకే, మరి డెవలప్మెంట్ ఎక్కడైంది మన దేశంలో? స్టిల్ డెవలపింగే. లాలో చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తే టెక్నాలజీలో మన అమెరికాలో ఉన్న సెల్ ఫోన్, ఇక్కడ ఉన్న సెల్ ఫోన్ ఒకటే. మీరు అక్కడ ఉన్న కంప్యూటర్, ఇక్కడ ఉన్న కంప్యూటర్ ఒకటే. అక్కడ మేము వైద్యం చేయించుకునేది, ఇక్కడ వైద్యం చేయించుకునేది ఒకటే. మరి మీడియా పరంగా కూడా మీరు అన్ని అడ్వాన్స్ అయ్యారు. ఆ కెమెరాలు వాడుతున్నారు, అన్ని టెక్నాలజీ వాడుతున్నారు. మరి కార్లు కూడా చూస్తున్నాం. మరి లా ఎక్కడ చూస్తున్నాం? అక్కడ లా లాగా ఎక్కడ ఫాలో అవుతున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో మీరు ఒక సిగరెట్ బట్ పడేస్తే గంట సేపట్లో పోలీసు వాడు వచ్చి $250 టికెట్ ఇస్తాడు. అక్కడ కెమెరాస్లలో చూసి మీరు ఎయిర్పోర్ట్లో దిగి వెనక్కి కూడా రాలేరు విమానం తీసుకొని. పోలీసు వాడు అక్కడ $250 కడితేనే మీకు వెనక్కి పోవడానికి మీకు పర్మిషన్ ఇస్తాడు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మరి ఇండియాలో ఎక్కడ ఉన్నాయండి? ఇండియా ఈజ్ వెరీ మచ్ బిహైండ్ ఇన్ లా అండి. అంటే ఎన్ఫోర్స్మెంట్ లాస్ చాలా వెనకబడి ఉన్నాయి. లాస్ బాగానే ఉన్నాయి, ఇంగ్లీష్ వాళ్ళు క్రియేట్ చేసినవి పాతవి, కానీ ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఎన్ఫోర్స్మెంట్ అంటే డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆ లాను వాళ్ళు ఎన్ఫోర్స్ చేయట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ బిచ్చం అడుక్కోవడం నేరం. ఎంతమందికి తెలుసు? యాంటీ బెగ్గింగ్ లాస్ ఉన్నాయి. ఇంగ్లీష్ వాడు బెగ్గింగ్ చేయడం నేరం అని చెప్పి పెట్టాడు. బెగ్గర్స్ తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. ఇండియాలో బిచ్చం ఆడుకుంటే నేరం సార్. మరి సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ అంతా మరి పోలీస్ వాళ్ళు ఎప్పుడన్నా అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారా? యాజ్ పర్ లా అట్లా ఉంది రూల్. లా అండి అది. ఓకే, యాంటీ బెగ్గింగ్ లాస్. బెగ్గింగ్ ఇస్ అన్ అఫెన్స్ ఇన్ ఇండియా. ఎంతమందికి తెలుసండి అది? తెలిసినా కూడా నేను నేనే ఫస్ట్ టైం వింటున్నాను సార్. నేను పోలీస్ ఆఫీసర్స్ని అడిగాను. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఏంటి మరి బెగ్గింగ్ అగెయిన్స్ట్ ద లా కదా ఇండియాకు, మరి మీరు ఎందుకు అరెస్ట్ చేయరంటే మాకు ఉన్న పనే సరిపోతలేదు, వాళ్ళని తీసుకొచ్చి మేము ఎక్కడ పెడతాము, మాకు అసలు అది బెగ్గింగ్ అఫెన్స్ అని కూడా తెలియదు అని అన్నారు. ఇక్కడ 100-150 లాస్ ఉన్నాయి ఈ దేశంలో. ఎంతమందికి తెలుసండి? తెలీదు, వ్యవస్థలో తెలియదు. న్యాయ వ్యవస్థలో లోపం ఉందా? రాజకీయ వ్యవస్థ దీన్ని ఇంప్లిమెంటేషన్లో విఫలమైందంటారా? ఎట్లా? న్యాయ వ్యవస్థలో లోపం అని నేను అన్నానండి. ఇక్కడ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయటం అంటే బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, లీగల్ సిస్టము ఎన్ఫోర్స్ చేయట్లేదు లాస్ని. అది ఎన్ఫోర్స్ చేసినప్పుడు మన దేశం అమెరికా కంటే గొప్ప దేశంగా పరిగణించబడుద్ది, బెస్ట్ దేశంగా కూడా జీవించగలుగుతాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పొల్యూషన్ లాస్ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అని ఉంది. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ నుంచి నేను వచ్చినప్పుడు మా దగ్గర ఇప్పుడు ఫారినర్స్ 2 వచ్చారు నాతో పాటు. కార్లో వస్తుంటే నేను ట్యాంక్ బండ్ చూపించడానికి తీసుకెళ్ళా. అక్కడ పోగానే ముక్కు పెట్టేసుకుంటున్నారు, అంత వాసన ఉంది, స్మెల్. మరి స్మెల్ ఈజ్ ఏ పొల్యూషన్ కదా. మరి పొల్యూషన్ అంటే ఎయిర్ యాక్ట్ ప్రకారం పొల్యూషన్ కదా. మరి గవర్నమెంట్ ఏం చేయాలి? తెలంగాణ గవర్నమెంట్ ఆ ట్యాంక్ బండ్ అంతా క్లీన్ చేయించాలి. మరి చేయించే షిప్స్ ఉన్నాయి, అందులో బోట్స్ ఉన్నాయా? క్లీన్ చేస్తున్నారా? మరి ఎయిర్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. మరి ఎయిర్ పొల్యూషన్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారండి? ఇప్పుడు ఢిల్లీలో అంత పొల్యూషన్ ఉంది, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు పొల్యూషను? మరి లాస్ ఉన్నాయి, మరి ఎయిర్ కంట్రోల్ బోర్డ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం ఎన్ఫోర్స్ చేస్తున్నారు? ఎన్ఫోర్స్ చేయట్లేదు కదా. మెషినరీ ఈస్ ఫెయిలియర్ ఇక్కడ. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, జ్యుడిషియరీ వ్యవస్థలో లాయర్లు కొంతమంది నమ్మకం లేకపోవచ్చు ప్రజలకు, కానీ చాలామంది న్యాయం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అన్నారు కదా. ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలి అని అంటే న్యాయం కోసం మాట్లాడే మీలాంటి లాయర్లు కానీ, అడ్వకేట్లు కానీ, పీపీలు కానీ, జడ్జిలు కానీ కరెక్ట్గా ఉంటేనే ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా. కానీ ఒకానొక సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు, ఇబ్బందులతో ఉన్న ప్రజలు మీలాంటి లాయర్లను కలవాలంటే, మిమ్మల్ని ఉద్దేశించి కాదు, మీలాంటి లాయర్లను కలవాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా పొందాలని ప్రయత్నం చేయడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా సార్ న్యాయ వ్యవస్థలో కూడా. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? వాళ్ళు నేను అలాంటి వాడు వచ్చేసి అన్నీ అంటే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను కదా. చాలామంది నాకు వస్తారు కూడా, ఫోన్లు చేస్తారు, వాళ్ళకు ఉచిత సలహాలు ఇస్తాను ఫోన్లలో. ఇండియాకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. ఇప్పుడు ఇంతకుముందు వచ్చారు ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఒక 6 నెలల నుంచి నన్ను ఫాలో అవుతున్నారంట. వాళ్ళ కూతుర్ని అమెరికా పంపాలనుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు పరిచయం చేశారు. నేను చెప్పాను ఇట్లా చేసుకోండి అమ్మా అని, మరి ఉచితంగా సలహా ఇచ్చాను వాళ్ళకి. సో అట్లా చాలాసార్లు నేను ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు చాలామంది అడ్వకేట్స్ కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వచ్చి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా కొంతమంది, వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేసి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేయాలంటే ఇంకోటి, అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే ప్రో బోనో వర్క్ అంటారు. ప్రో బోనో వర్క్ అంటే ప్రతి లాయరు ఒక 10-20% వాళ్ళ టైము ఫ్రీగా చేయడానికి కంపల్సరీగా చెయ్యాలి మేము. అది మ్యాండేటరీ.
అంటే మీ లైసెన్స్ ప్రతి సంవత్సరం రెన్యూ అవ్వాలంటే మీరు ఒక 15 to 20% ఉచిత సలహాలు ఇవ్వటం, ఉచితంగా కేసులు చేయటం చూపించాలి మేము. అది చేస్తేనే మా లైసెన్స్ రెన్యూ అవుతుంది ఇప్పుడు ఇంగ్లాండ్ లాంటి దేశంలో. అందుకనే మాకు అలవాటు కనుక ఇండియాకి వచ్చినా కూడా 10 to 15-20% నేను చాలాసార్లు ఉచితంగా సలహాలు ఇస్తాను, ఉచితంగా పని కూడా చేస్తాను. నేను అదే ఫాలో ఇండియాలో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా మదర్ ఫాదర్ చెప్పారు ఇండియా కూడా సేవ చేయి నాయనా అని, అందుకే కానీ కూడా చేస్తున్నాను. నాలుగోది ఏంటంటే నేను ప్రివిలేజ్డ్ అండి. చిన్నప్పటి నుంచి కూడా లాయర్ కొడుగ్గా పుట్టి పెరిగాను. ఇప్పుడు ఒక 15-16 ఆఫీసులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను, ప్రపంచవ్యాప్తంగా లా చదువుకున్నాను. నాకు అంటే డబ్బు పరిస్థితులు ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. అందుకని నేను చాలామందికి సలహాలు ఇస్తూ ఉంటాను. సార్ ఇన్నేళ్ళ మీ న్యాయ వ్యవస్థలో లాయర్గా మీరు తీసుకున్న క్రిటికల్ కేసులు అంటే ఏమైనా ఉన్నాయా సార్? అవి ఏ రకంగా మిమ్మల్ని ఆలోచింపజేసింది? ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చైనా మీద నేను కేసు వేసాను. ఏది కోవిడ్ వాళ్ళు క్రియేట్ చేశారు. అవును. ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ మీద కూడా ఒక కేసు వేసాం కేరళ గారి తరఫున. సో ఇవి కొన్ని సెన్సేషనల్ కేసెస్ అండి. మొన్న రీసెంట్గా నేను ఇండియాకి వచ్చినప్పుడు లాస్ట్ 1 year నుంచి వచ్చినప్పుడల్లా కూడా కొన్ని ఫ్రీ కేసెస్ తీసుకొని పోరాడుతూ ఉంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months 8 months బ్యాక్ అంబర్పేటలో ఒక చిన్న పిల్లోడిని ఒక కుక్క కరిచి చంపేశాను. ఆ కేసు నేను టేకప్ చేశానండి, నేను రాంభూపాల్ వర్మ గారు. చేస్తే వాళ్ళకు నేను TV9లో మాట్లాడితే 15 లక్షల రూపాయలు మన కేటీఆర్ గారు శాంక్షన్ చేశారు. నా ఇంటర్వ్యూ విని దగ్గర 40 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మనం ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాం. అదొకటండి. రెండోదండి, ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కొంతమంది వీసా ఫ్రాడ్లు చేశారు. ఢిల్లీ నుంచి ఒక కంపెనీ విజయవాడలోను హైదరాబాద్లో పెట్టుకొని 250 మంది దగ్గర డబ్బు తీసుకొని పోలాండ్ యూరోప్లో మేము ఉద్యోగాలు పెట్టిస్తామని లక్షల రూపాయలు దన్నుకున్నారు వాళ్ళు 250 మంది నా దగ్గరకు వచ్చారు వాళ్ళ పాస్పోర్ట్లు పోయి. వాళ్ళ కేసు నేను టేకప్ చేసి నేను మీడియాలోకి వెళ్ళి చెప్పి వాళ్ళ మీద కేసు వేస్తే ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయిందండి. వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇటువంటి వాళ్ళకు చట్టాలలో ఎటువంటి శిక్షలు ఉంటాయి సార్? ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టు వీసా విషయంలో కానీ లేదంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేయడం, ఈ రకమైన పరిస్థితులకు ఎట్లా ఉంటుంది సార్ అక్కడ? అట్లీస్ట్ 3 years to 10 years ఇంప్రిజన్మెంట్ ఉందండి ఇండియాలో. సో ఇలాంటి కేసెస్ చాలా చేస్తుంటాను నేను ఇండియాకి వచ్చినప్పుడల్లా. ఇప్పుడు లాస్ట్ టైం ఇండియాకి వచ్చానండి. లాస్ట్ టైం ఇండియా ఎలక్షన్లో వచ్చినప్పుడు బర్రెలెక్క నిలబడుతుంది. నేను అమెరికా నుంచి చూసి వచ్చి ఆమెకు నేను బర్రెలెక్కకు సపోర్ట్ చేశాను. బర్రెలెక్కకు సపోర్ట్ చేసినప్పుడు ఆమెకు పోలీస్ సెక్యూరిటీ కూడా లేదు, మరి ప్రొటెక్షన్ కావాలని కూడా మా జూనియర్ ఆఫీస్ నుంచి పంపించి నెక్స్ట్ డే రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు ఆమెకు. మరి ఆమె దగ్గర మేమేం ఫీజులు తీసుకోలేదండి. అలాంటి బోల్డని కేసులు వచ్చినప్పుడల్లా చేస్తూ వెళ్తూ ఉంటాను. సో అలాంటివి చేసినప్పుడు చాలామందికి నేను పరిచయాలు అవుతా ఉన్నాను. ఇప్పుడు గతంలో తిరుపతిలో ఒక 10 ఇల్లీగల్ చర్చిలు కట్టారంటే నోటీసులు ఇచ్చాను. అది వాళ్ళంతా రెగ్యులరైజ్ చేసుకున్నారు. అదొక సెన్సేషన్ అయింది క్రైస్తవ కమ్యూనిటీలో. అట్లా చాలా వచ్చినప్పుడల్లా నేను ఏదో ఒక కేసు టేకప్ చేస్తాను, ఫ్రీగా పని చేసి పెడతాను. చేసి పెడితే సక్సెస్ అవుతుంది. నా వంతు నేనేదో హెల్ప్ చేస్తున్నానండి సొసైటీ. అమెరికా, లండన్ దేశాలు లాంటివి మనలాంటి ఇండియన్స్ వెళ్ళి అక్కడ నివసించాలనుకునే వ్యక్తులు ఒకవేళ కాలక్రమేణా పరిస్థితులను బట్టి అక్కడైనా చేయకూడని తప్పులు ఎటువంటి అయినా చేస్తే న్యాయ వ్యవస్థలో అక్కడున్న సిటిజన్స్కి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన సిటిజన్స్కి ఇద్దరికి ఒకే రకమైన శిక్షలు అమలు అవుతాయా సార్? ఒకటే రకమైన శిక్షలు అండి. వాళ్ళు డిస్క్రిమినేట్ చేయరు మీరు ఫారినర్స్ అని. ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ప్రతి ఒక్కరికి ఈక్వల్గా సమానంగా చూస్తారు వాళ్ళు. దెర్ ఈస్ నో చేంజ్ అండి. సేమ్ పనిష్మెంట్స్ మనకైనా వాళ్ళకైనా ఒకటే. సార్ మీరు ఇందాక భార్యాభర్తల విషయం చెప్పారు కాబట్టి, అంటే ఇక్కడ నుంచి ఫారెన్ అయిన అబ్బాయి మన ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని కనుక అక్కడ స్టేయింగ్ చేస్తే తర్వాత కాలక్రమేణా వాళ్ళకు విడిపోవాల్సిన పరిస్థితులు వస్తే అక్కడ న్యాయపరమైన సలహాలు సూచనలు ఎట్లుంటాయి సార్? అక్కడ ఫైల్ చేసుకోవచ్చు విడాకులు, అక్కడ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అక్కడ కొన్నిసార్లు భర్తలు ఈ మధ్యకాలంలో 90% to 95% భర్తలు భార్యల్ని ఇబ్బంది పెడుతున్నారు. H4లో తీసుకొచ్చు, డిపెండెంట్ వీసా మీద తీసుకొచ్చి. నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ఇంగ్లాండ్ నుంచి కూడా కాల్స్ వస్తాయి నాకు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. చాలా కంట్రీస్ నుంచి నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. భర్తలు భార్యల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకు వీసాలు కూడా చేయించిన సంఘటనలు ఉన్నాయి మా ఆఫీస్లో. దాని తర్వాత వాళ్లకు ప్రొటెక్షన్స్ ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. వాళ్ళకు విడాకులు ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. భర్తల నుంచి వాళ్ళకు యాలిమోనీ
మెయింటెనెన్స్, చిన్నపిల్లలకు చైల్డ్ సపోర్ట్ ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఆఫీస్లో బయట ఒక అమ్మాయి ఉంది, ఆమెది కూడా అదే ప్రాబ్లం. ఓకే, అంటే పేరు చెప్పడానికి లేదు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఉన్నాయి మదర్కి. సంవత్సరానికి కనీసం ఒక 100 కేసులు ఇలాంటివి వస్తాయి, నాకు చేస్తూ ఉంటాను. సార్, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నట్టు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని దేశాలలో మన యొక్క దేశ ప్రాధాన్యత పెరిగింది అని అంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం ప్లస్ అంటారా? అంటే కంపేరింగ్ విత్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్లస్సా మైనస్ అంటే ఏం చెప్తారు? అందరూ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ కూడా మన నరేంద్ర మోడీ గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు, అన్ని దేశాలకు వెళ్తున్నారు, దేశాలకు వెళ్ళినప్పుడు పని కూడా చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు మనకు సొంత విమానం లేదు మన ఇండియాకు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చిన తర్వాతనే మోడీ గారికి సొంత విమానం, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, అంటే ఓన్లీ బ్రిటిష్కు కానీ యుఎస్కే కానీ వాళ్ళ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళేటప్పుడు వాళ్ళ సొంత విమానం. ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత సొంత విమానం కొన్నారు, ఆ విమానంలోనే వస్తారు వారు. వారికి చాలా మంచి పేరుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఒక్క స్కామ్ కూడా లేదు. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఎక్సలెంట్. జయశంకర్ గారు ఎక్సలెంట్ ఫారిన్ అఫైర్స్ మినిస్టరు, మంచి రిలేషన్షిప్స్ పెంచుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా నేను తరచుగా వెళ్తుంటాను, అక్కడ సెమినార్సు, అక్కడ మీటింగ్స్కు. ఈ రోజులలో ఇండియన్ అనగానే చాలా రెస్పెక్టు. ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాడు ఇండియన్స్ అంటే ప్రపంచంలోనే. ఓకే. సో ఇండియన్స్ అంటే ఇప్పుడు ఈవెన్ వైట్ హౌస్లో కూడా ఇప్పుడు దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వైట్ హౌస్లో. ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా తీసుకొచ్చారు, ఆయన తీసుకొచ్చారు. రెండోది వారు యోగా, ఇంటర్నేషనల్ యోగా కూడా వారు తీసుకొచ్చిందే యునైటెడ్ నేషన్స్లో. అందుకే ఇప్పుడు ప్రపంచంలో వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డేని తీసుకొచ్చారు మొత్తం యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. ప్రపంచంలో ఒక రోజు మొత్తము అందరు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ మోడీ. ఐ కెన్ గో ఆన్ లైక్ దట్. ఎందుకంటే నేనేం బీజేపీ పార్టీ సంబంధించిన కాదు, కాకపోతే అంతర్జాతీయంగా ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అంటే మేము కరెంట్ అఫైర్స్ చూస్తాము, ఎవరేం చేస్తున్నారో చూసి విశ్లేషణ చేసి